వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. నా పేరు షణ్ముఖ. బులెటిన్లో ముందుగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో ప్రచారం జోరు పెంచిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. మున్సిపాలిటీలో పాదయాత్ర చేస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడు. మున్సిపాలిటీ మరియు గ్రామాల్లో టీడీపీలో చేరికలు జోరు. టీడీపీ పథకాలకు జై కొడుతున్న మహిళలు. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉన్న ఇప్పటికే టీడీపీ ప్రచారం జోరుగా సాగుతుంది. నిన్నటి నుంచి నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న వార్డులు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే అదేవిధంగా ఈరోజు అయ్యన్న సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బోలె ముత్యాలపాప కూడా పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. రేపు మంత్రి సీఎం ముఖ్యమంత్రిని కలిసి పార్టీ కొండ కప్పుకొని ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అయ్యన్న అధ్యక్షుడు చింతకాయల విజయ్ అడిగి మరి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే నిన్నటి నుంచి పార్టీ ప్రచారాలు చాలా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈరోజు ముత్యాలపాప కూడా పార్టీలో చేరి పార్టీకి బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిసింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మొన్న ఎర్రాపాత్రుడు గారు సీఎం గారు సమక్షంలో చేరడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ముత్యాలబాబు గారు, పెద్దబాబు గారు, రాంప్రసాద్ గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళతో పాటు వర్గీయులు ప్రతి ఒక్క గ్రామంలోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరితేనే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి చీకటిమయంలో ముందుకు నడిపించాలని ఒకే నమ్మకంతో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చాలా ఈ 4.5 ఏళ్ళలో సుమారుగా 2036 కోట్ల అభివృద్ధి జరగడం అనేది చరిత్రలో లేదు. అందుకు మీ అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముత్యాలబాబు గారు, వాళ్ళ సంబంధించిన వర్గీయులు, పెద్దబాబు గారు అందరూ కూడా ఈరోజు కలవడం అనేది ఎంతోమందికి శుభసూచకం. అందుకనే ఈరోజు క్యాడర్ మొత్తం ర్యాలీ చేసుకుని ఇక్కడ కూర్చోని తర్వాత అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఒక శుభసూచకం. ఇది వన్ సైడ్ అయిపోయింది, ఇంకా ఎలక్షన్ అనడానికి ఇంకోటి నిర్వచనం లేదు. ఎందుకంటే ఇదే ఒక ఉదాహరణ. మొత్తం ఎర్రాపాత్రుడు గారి జీవితాంతం కూడా వ్యతిరేకంగా పోరాడినా కూడా ఈరోజు ఆయన ఒక ఆలోచనతో ఆయనకి ఒక అనుభవం ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రం ముందుకెళ్తుంది, అయ్యన్నపాత్రుడు గారి వల్ల అభివృద్ధి చెందిందని చెప్పి ఆయన జాయిన్ అయ్యారు. ఈరోజు మళ్ళీ ముత్యాలపాప గారు ఆమె జాయిన్ అవ్వడం, ఈరోజు గ్రామాల్లో అందరూ కూడా సందడిగా ఈరోజు సంబరం జరుపుకుంటున్నారు. ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది. అటు సైడ్ వర్గీయులు కూడా ఇటు సైడ్ వచ్చేయడం వల్ల ఒక తెలుగుదేశం జెండా ఒకటే రెపరెపలాడుతుంది ప్రతి ఒక్క గ్రామంలోని. అది అందరూ పొలిటికల్ పార్టీస్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈరోజు అభివృద్ధి కోసం పోరాడుతున్నారు, అభివృద్ధి కోసం ఈరోజు జాయిన్ అయ్యారు అనే ఒక ఆలోచన భావితర పౌరులందరికీ కూడా ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఎలక్షన్ మాత్రం ఇప్పటికీ కూడా చరిత్రలో ఉండిపోతుంది. అయితే ఇప్పుడే బోలం ముత్యాలపాప వర్గీయులు ఎర్రపతి వర్గీయులు కాకుండా నర్సీపట్నం మున్సిపాలిటీ విలేజ్ల్లో కూడా పార్టీలో చేరికలు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు చూస్తే విలేజ్ల్లోని ఎక్కువ అవుతున్నాయి. మన నామినేషన్లో ఆ జన ప్రపంచనం చూసి, అయ్యన్న ప్రపంచనాన్ని చూసి చాలా మందికి ఒక ఆనందం ఏంటంటే ఇంత జనం అసలు మామూలుగా వస్తే మామూలుగా ఉంటారు. అలాంటిది మేము స్వచ్ఛందంగా ఈరోజు జనం అంతా పాల్గొన్నారు. దాన్ని చూసి ఎంతోమంది న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఉంటారు. ఎలాగంటే మనకి రేపు తెలుగుదేశం వస్తుందా రాదంటారా ఇది కొంచెం ఆలోచనలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఇంకా మెజారిటీ వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక ఉద్దేశంతో ఈరోజు జనాలు అందరూ ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఈరోజు రామారావుపేటలో మీరు చూడొచ్చు, ఎప్పుడు కొంచెం వీక్గా ఉన్న రామారావుపేటలో కూడా ఈరోజు జాయినింగ్స్ జరిగాయి. మొన్న కాపు వీధిలో కూడా జాయినింగ్స్ జరిగాయి. ఈరోజు చూస్తే ఎంతోమంది కార్యకర్తలు అండగా ఉండి దన్నుగా ఉండి ఈరోజు ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో 100 మంది 200 మంది ఈరోజు జాయిన్ అయిపోతున్నారు. అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే మొత్తం మా కార్యకర్తలు కూడా అందరూ ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక దాటి మీద అపోజిషన్ వాళ్ళకి ఉన్న అపోజిషన్ వాళ్ళు మళ్ళీ లీడింగ్ పార్టీలు ఉండాలి, అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకుంటే నర్సీపట్నం ఇంకా మరింత డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది. రేపు రాను రోజులు నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను, చరిత్రలో లేనంత విధంగా మెజార్టీ రాబోతుంది. వీళ్ళందరూ కలయిక అభివృద్ధి కోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పటికే ఆర్యవైశ్య సంఘాలు, అటు బ్రాహ్మణ సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఈరోజు చూస్తే బ్రాహ్మణ సంఘం, ఆర్యవైశ్య సంఘమే కాదు, అన్ని సంఘాలు నర్సీపట్నంలో స్వచ్ఛందంగా వచ్చి బొడ్డుపల్లిలో కానీ, బలిఘట్టంలో కానీ, మెయిన్ టౌన్లో కానీ అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఒక దాటి మీదకి వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అయ్యన్న వల్ల అభివృద్ధి అంటేనే అయ్యన్న అని ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఆ సంఘాలన్నింటికి కూడా అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకున్నానంటే ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఇండివిజువల్గా వాళ్ళ స్వార్థం కూడా లేకుండా నర్సీపట్నం గ్రామం, నర్సీపట్నం టౌన్ డెవలప్ అవ్వాలి. ఇప్పటికాక డెవలప్ అయ్యింది.
అయ్యన్న పాత్ర వల్లే అని భావించి సంఘాలన్నీ ముందుకు వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ వీళ్ళిద్దరు కలయికను కూడా చూసి ఆ సంఘాల్లో ఏమైనా కించిత్ ఏదైనా వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చి ఈరోజు జాయిన్ అయ్యే విధంగా ముందుగా అడిగేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా స్వాగతం, అభినందిస్తున్నాం. రేపు రాను రోజులు అయ్యన్న పాత్ర గారు పెద్ద పదవుల్లో ఉండడం తథ్యం, ఆయన మంత్రి అవడం తథ్యం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రేపు తెలుగుదేశం పార్టీ జెండా ఈ నర్సీపట్నంలో రెపరెపలు ఆడబోతుంది. అత్యంత భారీ మెజార్టీతో రెపరెపలు ఆడిపోతుంది, దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తమని జయప్రదం చేస్తుందని చెప్పేసి అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ మనతో తెలుపుతున్నారు. థ్యాంక్ యూ.